నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. కూటమి నేత ప్రధానంగా రియల్టర్లను ఇబ్బంది పెడుతున్నారా? నిజంగా ఇలాంటి కథనాలు వినాల్సి వస్తుందని కూటమి నేతలు కూడా ఊహించుండారు. ప్రధానంగా ఈ అంశాన్ని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రధానంగా కూటమిలో ఒక నేత రియల్టర్లను ఎంతో ఇబ్బంది పెడుతున్నారని, ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఏదైనా వెంచర్ వేయాలంటే ప్లాట్కి ఇంతని లేకపోతే ఎకరాకి ఇంతని ఆయన వసూలు చేస్తున్నారని ప్రధానంగా వ్యక్తమవుతోంది సార్. అయితే అసలు గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అని ప్రజలు గ్రహిస్తే విప్లవం అంటే రియాక్టివ్ మోడ్ ఎలా ఉంటుంది? ఎవరు రాశారు తపేలా పేపరా? ఆకులు నాకేవాడు ఇంటికట మూతులు నాకేవాడు ఒకడు వెళ్ళాడని ఒక సామెత ఉంది. అలాగా రియల్ ఎస్టేట్ రెండు రాష్ట్రాలను బెచ్చేట ఆడుకుంటుంది. వాళ్ళ దగ్గర కూడా కలిపడిపోతున్నాడు అంటే ఆడికి నిజంగా మా నువ్వు బావా అని ఒక పాట ఏదో ఉంటుంది చూడేది, వెనక్కి బ్యాక్గ్రౌండ్ సాంగ్లే వేయాలి. అసలు నాకు తెలియక అడుగుతాను, బిక్కులు ఆడుతాను రియల్ ఎస్టేట్ రంగాన్ని. ఎవడైనా చేయూత పథకం ఇచ్చి 10 రూపాయలు సాయం చేసి వాళ్ళు ఈ విధంగా ఒక మీకు ఏంటి రిజిస్ట్రేషన్ రేట్లు తగ్గిస్తాం ఇట్లా. అమరావతి తప్ప మొత్తం రియల్ ఎస్టేట్ రేట్లన్నీ పెంచేశారు, రిజిస్ట్రేషన్ రేట్లు, స్టాంప్ డ్యూటీలు నేను. సో ఇది ఒక కునుకు నక్క అనుకుంటే దాని మీద తాటి పండ్లకి ఈ ఉన్నోడు కూడా కలిపడిపోతాడంటే ఎవరై ఉంటారు? ఇద్దరే ఉంటారు నాకు తెలిసి. ఎవరికి ఉంటుందా వెసులుబాటు? ప్రధానంగా అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయితే రియల్ ఎస్టేట్కి రేట్లు ఏం పెరగలేదు. అది రిజిస్ట్రేషన్ రేట్లు పెరిగిందంతా రాష్ట్రం అంతా. ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల పెరగనవాడు కాక అమరావతి దగ్గర దండేస్తున్నాడంటే అమరావతి దగ్గర దండేస్తుంటే రాష్ట్రం అంతా దండేస్తున్నాడు రేసటే. ఆయన నమ్మకండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 190 మందికి దాంట్లో అనుమానమే వస్తుంది అలాంటి వార్తలు రాస్తే. ఎందుకంటే ఇప్పుడు మినిస్ట్రీ షఫల్ ఉంటుందని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరినన్నా ఎత్తియడానికి వేస్తున్న కథకాలన్నమాట. అంతకన్నా ఇంకేట్లేదు. ఈ లోపు బయటే వార్తకి క్రెడిబిలిటీ శాంచుటీ ఉన్నప్పుడు పేరు రాయి భయవేటి. ఓ జగన్మోహన్ రెడ్డి అయితే పెద్ద పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్డింగ్ ఎట్టేస్తున్నావు కదా రోజున్న. మరి ఎక్కడికొస్తే భయమా? కాదు సార్, ఇప్పుడు ఎందుకు రాయాలి, ఎందుకు రాయకూడదు? కాదు సార్ అంటే అది కాదు సార్, ఏదైనా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీయా? అట్లా కాదు సార్, అంటే జర్నలిజం విలువలా? సస్పెన్స్ సినిమా చూపిస్తున్నట్టు క్లైమాక్స్ చేస్తాం తర్వాతనే. గతంలో నువ్వే రాసావు కదా అడవాడు పడిపోయి ఎవడు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేసుకుంటాడట. ఎవడు మరి తెలియదు ఎవడొచ్చాడు అంటే పేరు రాయకుండా ఆయన ప్రధానంగా గుంటూరు అనేది మెన్షన్ చేశారు సార్. అక్కడ ఆ గుంటూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది అనేది వాళ్ళ అభియోగం. అంటే పేరు రాయకుండా అసలు ఈ స్టోరీ ఎందుకు వాళ్ళు ప్రాచుర్యం ఎందుకు? పేరు రాయకుండా అంటే ముందు లోపు బయట మాడతారు. పేరు రాసిమంటవా నువ్వు ఏమైనా ఇచ్చేస్తావా అని. అక్కడ ఆయన ఎత్తేసిన దాంట్లో వీళ్ళకి వాటాలు కావాలి, అదే దాని అర్థం. లేకపోతే పేరు ఎందుకు రేరు? అయితే పార్టీ పరంగా మినిస్టర్లు రీషఫల్లో ఎవరి మీద ఒకరి మీద అభియోగం వేసి ఈ మినిస్టర్ని లేపడానికి వార్త వచ్చింది చూడని. ఈ రెండే ఉంటాయి స్ట్రాటజీలు, ఇంకంతకన్నా ఇంకా ఉంటాయి. అది నీకు పేరు రాయడానికి భయం ఎందుకు? అంటే పార్టీకి తెలియకుండా జరుగుతుందంటారా ఇదంతా? పార్టీకి తెలియకుండా జరుగుతుందంటారు ఇదంతా. దాన్ని చీకటి దెబ్బలు అంటారు. చీకటి దెబ్బలు అలాంటివన్నీ ఇలాంటి స్పైలే కదా బయట పెట్టేవి. అంటే వాయిస్ ఆఫ్ నోట్ని డౌన్ చేయడానికి ఇలాంటివి ఏదన్నా 2 ప్రయోజిత కార్యక్రమాలు. ఒకటి పార్టీకి లాయల్టీ చాటుకుంటూ చేసిన కార్యక్రమం, లేదంటే నా వాటా ఏదైనా, లేదా నీకు పేరు రాయకుండా ఏదైనా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూపిస్తున్నావా? ఎందుకు ఈ అవసరం వచ్చింది? అంత అగత్యమే వచ్చింది. అయితే పార్టీ పరంగా మినిస్టర్ షఫ్లు లేపేసే కార్యక్రమమా? ఫెయిలర్లు ఇస్తే నెగిటివ్ వార్తలతో చర్చనీయాంశాలు చేసి చెవులు కొరుక్కుంటారు కదా. గుంటూరులో ఎవర్రా కలిపడిపోతున్నారు, ఎవర్రా పిసికేస్తున్నారు అని అడుగుతారు. చర్చ మొదలవుతుంది కదా. అప్పుడు అన్ని చూపులు ఒకళ్ళ పక్క తిరిగి చూస్తాయి. ఆ చూసిన చూపుల యొక్క సారాంశం చంద్రబాబు గారి దృష్టిలో పడి భస్మం అయ్యే కార్యక్రమం. అంతకని ఇంకేం లేదు. ఇంత వ్యూహరచన ఎందుకంటారు? పరిమాణ విషయాల మీద శ్రద్ధ ఉంటే ఇలాగే ఉంటుంది. అంటే గ్రౌండ్ నుంచి రిపోర్ట్ వచ్చినట్లుగా రాశారు ప్రధానంగా. గ్రౌండ్ నుంచి రిపోర్ట్ రాకుండా ఎవరు రాశారు? ముందు నేను చెప్తున్నాను కదా, ముందు చమత్కరిస్తారు అట్లా. అక్కడ ఉన్న వాళ్ళందరూ తడుకుంటారు అన్నమాట. నేనా అని. ఎవడు లవింగ్ ఆడు మొదలెడతాడు. ఏందన్నా మా మీద రాసిన వార్త అని. నువ్వు కాదు ఆడు కాదు నువ్వు. అలా 4 రోజులు కాలక్షేపం ఉంటుంది. వన్ ఫైన్ డే మినిస్ట్రీ రీషఫ్లింగ్లోను ఇక్కడ వాటాలు సెటిల్ ఉన్నప్పుడు ఇంకో 2 రోజుల తర్వాత వార్తలో పేరు బయటకు వస్తే అయితే మినిస్ట్రీ పోతున్నట్లు లెక్క. రెండోది పేరు రాయకపోతే సెటిల్మెంట్ అయిపోయినట్లు లెక్క. దట్స్ మీడియా స్ట్రాటజీ. అందులో మొహమాటం లేదు. పేరు రాస్తే మినిస్ట్రీ ఎత్తిపోతుందని అర్థం. పేరు రాయకుండా ఇక్కడ ఇంకో 2 రోజుల తర్వాత ఏదో మళ్ళీ కంటి తుడుపు చర్య అంటే బెదిరించిన దానికి అవుట్కమ్ ఉందని అర్థం. ఈ రెండింటిలో ఒకటి కన్ఫర్మ్డ్. ఇందులో 3వ మాట లేదు. అంటే ప్రతి మాటకి వెనక వ్యూహరచన జరుగుతూనే ఉంటుంది.
నాకేంటి అన్నదే వ్యవహారచన, అంతకనీకే లేదు. అంటే ప్రజలు ఏమైపోయినా ఇందులో ప్రజలేటండి మళ్ళీ మీరు మరీ టూ మచ్ ఉన్నారు. స్థానికంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా అయిపోయినా రియల్టర్ల పరిస్థితి ఏదైనా ఏది రియల్టర్ పరిస్థితి, ఇప్పుడే వాళ్ళు బెచ్చాట ఆడుకుంటారు అక్కడ రియల్ ఎస్టేట్ లేక, ఇంకా ఈ కమిషన్ల కోసం కూడా కక్కుర్తి పడిపోతున్నారు. అంటే ఇంకేదో తేల్చుకోవాలి అంతే. అంటే పక్కనే అమరావతి ఉంది కాబట్టి, భూ రేట్లు పెరగబోతున్నాయి కాబట్టి, సో కాశీలో కొబ్బరికాయ పావలా కాబట్టి రోజులు కాశీలు కొబ్బరికాయ తీసుకుని వస్తారా? దానికి అమరావతేనా? ఎక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంత వాణిజ్యం జరుగుతుంది. మీ ఊర్లో ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోరా, లేకపోతే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి పొలాలు కొనుక్కోరా? డెవలప్మెంట్ స్ట్రాటజీస్ పెరుగుతాయి కదా సార్. ఎలా పెరుగుతాయి? అమరావతి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, అమరావతి ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. దెన్ కన్ఫర్మ్ అవునండి. ఫస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? ప్రభుత్వ పరంగా చేయవలసినవి చేసేసారు. ఇంకా ఊరికి అనవసరంగా అలవాటు పడుతున్నారు అందరూ. నాకైతే ప్రభుత్వ పరంగా చేయవలసినవి చేసేసారు. అయితే ఉన్న వాళ్ళకి ఎంప్లాయీస్కి హైకోర్టు వాళ్ళకి క్వార్టర్స్ కట్టించేస్తే అయిపోద్ది మినిస్టర్స్కి. ఇంకేటి పని అక్కడ? ఇంకేటి లేదంటారా? ఇంకేటి చేయాలి? ఏంటి అవసరం వాళ్ళకి? ప్రభుత్వంకి ఇంకేం పని ఉంటుంది అక్కడ? వసతులు ఏర్పాటు చేయడం, వాళ్ళకి పని చేసుకోవడానికి ప్రాపర్ ఇవి ఇవ్వడం, ఆ రెండు అయిపోయిన తర్వాత ఇంకేటి పని ఉంటుంది వాళ్ళకి? అమరావతిలో ల్యాండ్ ఉంది, ల్యాండ్ బ్యాంక్ ఉంది, పలానాడు వచ్చి ఇండస్ట్రీ పెడతాడు, పలానాడు వచ్చి హోటల్ పెడతాడు, పలానాడు వచ్చి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెడతాడు, ఇలాంటివి ఉంటాయి. అవి జరపనండి, ఎవడు కావాలన్నాడు దానికి? దానికి ప్రభుత్వం చేసేది ఏమి ఉండదు. మంచి ఇండస్ట్రియల్ పాలసీ డిజైన్ చేసి ఇస్తే వచ్చిన వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు. అలాగే స్కూల్స్ జోన్స్ లేకపోతే కాలేజ్ జోన్స్కి ఈ ల్యాండ్ అలొకేట్ చేస్తున్నాం, ఇంత సబ్సిడైజ్డ్ రేట్స్ అంటే 10 యూనివర్సిటీలు పరిగెట్టుకు వచ్చి పెడతారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇట్లాంటి యాక్టివిటీస్ ఎప్పుడైతే ప్రభుత్వం పరంగా జరుగుతున్నాయి అన్న దగ్గర ఈ మినిస్టర్లకి వాటికి ఏంటంటే కొన్ని చేతావనీలు ఉంటాయి. మీడియా రంగం ఏం చేస్తుందంటే కొన్ని అలర్ట్లు ఇస్తూ ఉంటుంది. బాబు ఎత్తేస్తున్నావు, వార్తలు బయటకు వస్తున్నాయి, మా దృష్టిలోనే పడ్డాయంటే శత్రువుల దృష్టిలో ఇంకా ప్రొయాక్టివ్గా పడి ఉంటాయి, జాగ్రత్త అని ఒక చేతావని. లేదా ఎత్తిపోతల పథకానికి మార్గం క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ సర్వసాధారణమైన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకి మీడియా హౌసెస్గా చేస్తున్న అలర్ట్స్. పార్టీలు వర్సెస్ మీడియా ఛానల్స్ అన్న దగ్గర ప్రతి వాదనకి ప్రతివాదన, ప్రతి చర్య జరుగుతున్న ఈ సందర్భంలో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ సినారియోలో ఇప్పుడు ఈ వార్తని ఇప్పుడు వాళ్ళు ఎంత అడ్వాంటేజ్గా తీసుకొని తిప్పికొట్టే ప్రయత్నం ఉంది. ఎవరు తిప్పికొడతారు? వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది అది ఫస్ట్. అదే సాక్షి పేపర్లో వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకోరు వేరే విధమైన రచ్చ ఉంటుంది. ఈ పేపర్లో వస్తే సాక్షి లాంటి పేపర్లు కొన్ని ఉంటాయి, ప్రజాశక్తి లాంటివి, సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లేని ముందు గాలి కబుర్లు చెప్పరు. సాక్షి పక్క దీని ప్రజాశక్తి లాంటి పేపర్, ఆ వార్త ప్రజాశక్తిలో వస్తుంటే దానికి శాంచుటీ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ తెల్లవారుజాము లెగాలి కాబట్టి అలారం పెట్టిన వార్త కింద చూడాలి దాన్ని. అంటే దీనిలో వాస్తవం లేదంటారా? వాస్తవం ఉన్నా లేకపోయినా అలారం కింద చూడాలి. అలారం పెట్టుకుంటే నువ్వు లెగాలి అన్నది, లేకపోతే మోగుతూనే ఉంటుంది. ఆపైనా ఆపివచ్చు. ఒక అలారం మోత ఇచ్చారు, తెలివి తెచ్చుకున్నారు అనుకోండి, జాగ్రత్త పడతారు. లేదనుకోండి అలారం మూసేసి పడుకున్నట్టు. రెండు ఉంటాయి, అంతకన్నా ఇంకెళ్ళి. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.